హాయ్ బ్రో. హాయ్ పట్టుకోవాలా? పుష్ప 2 ట్రైలర్ చూసారా? చూసా బ్రో. ఏంటి సంగతి? రిలీజ్ కి రెడీగా ఉంది. టికెట్లు దొరికినాయా? టికెట్లు దొరకలేదు ఇంకా. బట్ టికెట్లు రేట్లు అనేది చాలా పెంచారు అన్నట్టు. అంటే ఇప్పుడు నార్మల్ పీపుల్ చూడాలంటే చాలా కష్టం అయిపోతుంది. అంటే ఒకప్పుడు మనం ఇప్పుడు కలికి చూస్తాం పాన్ ఇండియా మూవీ, అంటే దానికి జస్ట్ ఒక 150 అలా పెడితే దొరికింది. బట్ ఇప్పుడు 150 కాదు 500 పెట్టాల్సి వస్తుంది అన్నట్టు. జస్ట్ 2Dకే. ఇప్పుడు ఐమాక్స్ లో అంటే 1000 ఉండాలి మాక్సిమం. చాలా రేట్లు పెంచారు అన్నట్టు. అలా ఎందుకు అట్లా? ఇప్పుడు కల్కి అంటే భారీ విఎఫ్ఎక్స్ తో వచ్చిన సినిమా, అది దానికే అంత తక్కువ వచ్చేది. దీనికి ఎందుకు అట్లా పెరిగిపోయింది? ఇప్పుడు పుష్ప 2 ఎందుకు అంటే ఎట్లా అంటే మన ఫ్యాన్ వరల్డ్ మొత్తం ఇప్పుడు 3 years నుంచి వెయిట్ చేస్తుంది కాబట్టి చాలా మంది అంత రేట్లు పెంచారు. అంటే అంతా పెంచడం కూడా కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అంటే కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు, జాబర్స్ ఉంటారు, అంటే వాళ్ళు చూడగలుగుతారు. అంటే స్కూల్ పిల్లలు కూడా చూడాలని ఉంటది, మూవీకి వెళ్ళాలి పుష్ప అని. ఇప్పుడు 500 పెట్టుకోవాలంటే వాళ్ళకి పాకెట్ మనీ అంత ఇవ్వరు కదా. మూవీకి వెళ్ళా అంటే మూవీకి ఎందుకు డబ్బులు బొక్క ఇంటికి టీవీలో వచ్చినప్పుడు చూడ అంటారు. ప్రతి ఒక్కరు అదే అంటారు. ఇంట్లో పేరెంట్స్ సతాయింతారు లేదంటే. అవును, పేరెంట్స్ సతాయిస్తారు. మూవీ చూడాలి, నాకు కావాలి డబ్బులు అంటారు. వాళ్ళేమో లేవు ఎప్పుడైనా సెల్లులో చూడు లేకపోతే టీవీకి వస్తుందా ఎట్లయినా అప్పుడు కూడా వాళ్ళు అంటారు. కానీ ఫ్యాన్స్ కి ఎలా అంటే నువ్వు చూడాలి ఇక్కడ థియేటర్ బాగుంటది అంటే బీజిఎంస్ గానీ అలా బాగుంటది అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఎంకరేజ్ చేసేటట్టు పైరసీ, కొంతమంది డబ్బులు లేని పైరసీకి వెళ్ళిపోతారు కదా, అలా కూడా వెళ్ళిపోతారు చాలా మంది. బట్ అంతా కరెక్ట్ కాదు. అంటే ఒకప్పుడు ఉండే, అప్పుడు 2018-19 లో అప్పుడు జగన్ ఉండే. అప్పుడు వేరే జగన్ ను రాజమౌళి గారిని, చిరంజీవి, అల్లు అరవింద్, దిల్ రాజు వీళ్ళందరూ అడిగారు. అడిగితే సార్ కొంచెం సినిమా ఇండస్ట్రీ కూడా చూడండి మన తెలుగు ఇండస్ట్రీ కోసం అంటే అప్పుడు జగన్ అనేది పెంచలేదు రేట్లు. అంటే సరే చూద్దాంలే అన్నాడు. అంటే చిరంజీవి దండం కూడా పెట్టాడు, అంటే పెంచలేదు. బట్ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్, ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు. చంద్రబాబు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ హ్యాండ్ ఓవర్ ఉంటది అంతా. పవన్ కళ్యాణ్ కూడా అడిగారు. ఇప్పుడు దిల్ రాజు, వీళ్ళు అల్లు అరవింద్, మూవీ మేకర్స్, సుకుమార్ అడిగితే వాళ్ళు ఒక్కడే చెప్పాడట. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్స్ ఎంత అడిగితే అంత టికెట్ రేట్లు పెంచండి అని అడిగితే వీళ్ళు ఎలా చెప్పారు, వాళ్ళు ఇప్పుడు ఒక 50% పెంచితే ఏం కాదు, ఇప్పుడు దానికి డబుల్ పెట్టుకున్నారు అన్నట్టు. అలా అంటే ఒక హామీ ఇచ్చాడు కదా, అంటే ఒక హామీ ఇచ్చాడని వాళ్ళు కూడా చాలా రేట్లు పెంచారు అన్నట్టు. అలా మైత్రి